హలో బిజీ పీపుల్, హాయ్ అండి, హౌ ఆర్ యూ? టుడే నేను చెప్పబోయే హెల్దీ రెసిపీ వచ్చేసి రాగి మసాలా దోశ అండి. ఈ రాగి మసాలా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన స్టైల్లో సోది లేకుండా శుద్ధి చెప్పకుండా చూసేద్దాం, వచ్చేసండి. ముందుగా ఒక గ్లాసు మినపగుళ్ళు అయితే తీసుకున్నానండి. ఒక గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసుల రాగులు యాడ్ చేశానండి. 3 గ్లాస్కి ఒక హాఫ్ గ్లాస్ రాగులు, మిగతా హాఫ్ గ్లాస్ మొత్తం పట్టు తక్కువ బియ్యం తీసుకున్నానండి. అంటే ఒక గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసులు రాగులు, 3వ గ్లాస్ హాఫ్ గ్లాస్ రాగులు, హాఫ్ గ్లాస్ పట్టు తక్కువ బియ్యం తీసుకోండి. ఇకపోతే మిగతా ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే. ఈ మొత్తాన్ని కడిగేసుకుని ఒక నైట్ అంతా నానబెట్టేసుకోండి. నానబెట్టేసుకున్న తర్వాత గ్రైండ్ చేసేసుకున్నాక నేను ఫెర్మెంట్ చేశాను. ఫెర్మెంట్ చేసిన పిండి అంతా ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పిండిలో తగినంతగా సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు వేసేసుకుని బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ మనం కర్రీ కోసం ఏమేం కావాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఈ మసాలా దోశలోకి మసాలా కర్రీ కోసం ఉడకబెట్టిన పొటాటోస్ అయితే తీసుకున్నాను. వీటిని అయితే పీల్ చేసేసి పెట్టేసుకున్నాను. దీనిలోకి మనం 1 కప్ అయితే ఆనియన్స్ తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్ క్యారెట్ తురుము, హాఫ్ కప్ టమాటా ముక్కలు, హాఫ్ కప్ క్యాప్సికమ్ ముక్కలు, అలాగే తగినన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా తీసుకోవాలి. ఈ టెక్స్చర్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అలానే మీ టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ కారం, అలానే 1 స్పూన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఈ టెక్స్చర్ మొత్తం పప్పు గుత్తుంటే మీ దగ్గర దాంతో బాగా బ్లెండ్ చేసేసుకోండి, లేకపోతే చేత్తో కలిపేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం పెనాన్ని కొంచెం అయితే వేడి చేసుకుని రెడీ చేసేసుకోవాలి. ఈ రాగి దోశ చూడటానికి బ్లాక్ కలర్లో ఉంటుంది, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. రాగి దోశ ఇట్లా వేసుకుని దీని మీద ఈ మసాలా పొటాటో కర్రీ పెట్టుకుని ఆనియన్ చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ, లేదా మీకు నచ్చిన పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ తీస్తుందండి. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎవర్రా అది నన్న ఆంటీ అన్నది? ఎంత ధైర్యం ఉంటే నీకు నన్న ఆంటీ అంటావు? ఇవాళ నువ్వు నేను తేలిపోవాలంతే. ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడు. రా, నా ముందుకు రా. ఓహో, నువ్వా? ఓకే, సారీ, చూసుకోలేదు. కొంచెం కెమెరా పక్కకి వెళ్ళిపోయింది. సారీ సబ్స్క్రైబర్స్. అంతేనండి, ఇలా దోశ వేసేసుకుని దాని మీద మనం ప్రిపేర్ చేసిన కర్రీ పెట్టుకుంటే రాగి దోశ రెడీ అయిపోయినట్టే. నాకైతే ఈ దోశ పల్లీ చట్నీతోనే ఇష్టం. మీరైతే టమాటా చట్నీ, ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe to my channel.